వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. అమెరికా భారత్ ట్రేడ్ డీల్ నేపథ్యంలో కాంప్రమైజ్డ్ అంటే లొంగిపోయారు లేదా అమ్ముడుపోయారు అనే మాటల్ని మోడీని విమర్శించడానికి రాహుల్ స్వేచ్ఛగా ఉపయోగించడం ప్రారంభించాడు. అసలు అతి ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులు ఇలా లొంగిపోవడం లేదా అమ్ముడుపోవడం రికార్డేమిటో పబ్లిక్ డొమైన్లో ఉన్న సమాచారం ఆధారంగా బీజేపీ అగ్రనేత సుధాంశు త్రివేది నెహ్రూ మరియు ఇందిరాగాంధీ కాలంలో ఏ సందర్భాల్లో వారు కాంప్రమైజ్ అయ్యారో తెలుపుతూ కొన్ని ట్వీట్స్ పెట్టారు. ఆ ట్వీట్స్ ఆధారంగా అసలు లొంగిపోవడం అంటే ఏంటో నేను ఈ వీడియో రూపంలో మీకు చూపిస్తాను. భారత్ ఒకప్పుడు విదేశీ శక్తుల క్రీడా మైదానం, సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టింది. అవును, నెహ్రూ మరియు ఇందిరాగాంధీల కాలంలో భారత విదేశాంగ విధానం అలీనా విధానం అని చెప్పుకున్నప్పటికీ వాస్తవానికి అది విదేశీ గూఢాచారి సంస్థలైన సిఐఏ మరియు కేజీబీల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయింది. అప్పట్లో మనం ఫైళ్లు, డబ్బు మరియు ఎంపీలు కూడా వారి నియంత్రణలోనే ఉండేవారు. ఇది కేవలం సార్వభౌమాధికారాన్ని కోల్పోవడం కాదు, దేశాన్ని స్వచ్ఛందంగా విదేశీయులకు అప్పగించడం. దీనికి సంబంధించినవి ప్రూఫ్స్ కూడా నేను ప్లే చేస్తున్నాను, చూడొచ్చు. ఇక నెహ్రూ ప్రధానమంత్రి సెక్రటేరియట్ సిఐఏకి ఒక తెరిచిన పుస్తకంలా ఉండేది. ఆయన ప్రత్యేక సహాయకుడు ఎంఓ మథాయ్ అమెరికా అసెట్గా పనిచేసే వారిని సమాచారం ప్రతి పత్రం అమెరికా గూఢాచార సంస్థ లాంగ్లీకి చేరేది. మాకు కావాల్సిన ఏ భారతీయ పత్రాన్నైనా మేము అడిగిన వెంటనే పొందగలమని అమెరికా దౌత్యవేత్తలు బహిరంగంగానే గొప్పలు చెప్పుకునేవారు. ఇక ఒకవైపు అమెరికా నెహ్రూ పిఎంఓపై నిఘా పెడితే మరోవైపు రష్యా కూడా తక్కువ తినలేదు. 1960 నాటికి భారత ప్రభుత్వంలోని ప్రతి విభాగంలోనూ కేజీపీ తన ఏజెంట్లను ఉంచింది. వ్యాపార మిషన్లు, సాంస్కృతిక కేంద్రాల ముసుగులో వారు వ్యవస్థ మొత్తాన్ని తమ గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. అమెరికా గూఢాచారి సంస్థ సిఐఏ కాంగ్రెస్ పార్టీకి మిలియన్ల కొద్దీ నిధులు ఇచ్చేది. ఇందిరాగాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న సమయంలో ఒక భారీ నిధుల మూట నేరుగా ఆమె చేతిలోకి అందిందనే ఆరోపణలు ఉన్నాయి. విదేశీ లంచాల కోసం దేశ ప్రయోజనాలను పణంగా పెట్టారు అనే ఆరోపణలున్నాయి. ఇందిరాగాంధీ కాలంలో ప్రతి వేప చెట్టు కింద సిఐఏ ఉంది అనే సామెత పుట్టింది. ఎందుకంటే ఆమె తన రాజకీయ ప్రయోజనాల కోసం వారి నుంచి డబ్బు తీసుకుంటూనే బయటకు మాత్రం వారిని వ్యతిరేకిస్తున్నట్లు నటించేవారు. ఆమె వాదనలు అబద్ధాలని అప్పట్లో బ్రిటిష్ దౌత్యవేత్తలు కూడా అభిప్రాయపడ్డారు. చారిత్రక ఆధారాల ప్రకారం సూట్ కేసుల కొద్దీ నగదును రష్యా గూఢాచారి సంస్థ కేజీబీ నేరుగా ప్రధానమంత్రి నివాసానికి పంపేది. అప్పట్లో సుమారు 40% మంది కాంగ్రెస్ ఎంపీలు సోవియట్ యూనియన్ నుంచి జీతాలు తీసుకునేవారని ఈ రికార్డులు చెబుతున్నాయి. విదేశీ బంగారంతో స్వదేశీ రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడం ముమ్మాటికి దేశద్రోహమే. 1976లో సోవియట్ యూనియన్ బలవంతంగా రూపాయి రూబుల్ మార్పిడి రేటును మార్చింది. దీనివల్ల భారత ఆర్థిక వ్యవస్థ విదేశీ గూఢాచారుల చేతుల్లో చిక్కుకుంది. నెహ్రూ సోషలిజం మరియు ఇందిరాగాంధీ పాలనలో భారత్ ఒక రాజీ పడిన, దగాపడిన దేశంగా మిగిలిపోయింది అంటూ సుధాంశు త్రివేది తెలిపారు. దానికి సంబంధించిన ప్రతి దానికి రుజువులు పెట్టారు. ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలు వాటి సానుభూతి పరులు కాంగ్రెస్ పల్లకి తమ భుజాల మీదనే మోస్తున్నారు. కానీ అసలు కమ్యూనిస్టు పార్టీలను భారత్ లో శాశ్వతంగా భూస్థాపితం చేయడానికి నెహ్రూ మరియు ఇందిరా అమెరికా గూఢాచార సంస్థ సిఐఏ నుండి భారీగా నిధులు అందేవని అప్పటి అమెరికా రాయబారి డేనియల్ ప్యాట్రిక్ మోయినిహాన్ తన ఆత్మకథ ఏ డేంజరస్ ప్లేస్ పుస్తకంలో బహిరంగంగానే రాశారు. కమ్యూనిస్టులను ఓడించడానికి సిఐఏ కాంగ్రెస్ కి 2 సార్లు నిధులు సమకూర్చింది అని ఆయన రాశారు. 1959లో ఇందిరా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉండగా ఆర్టికల్ 356 ఉపయోగించి కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని పడగొట్టారని, దాని వెనక సిఐఏ హస్తం ఉందని, అలాగే బెంగాల్లో కమ్యూనిస్టులు బలపడకుండా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి సిఐఏ నిధులు సమకూర్చిందని ఆయన రాశారు. అప్పట్లో విదేశీ నిధులు నేరుగా కాకుండా వివిధ స్వచ్ఛంద సంస్థలు, సాంస్కృతిక సంఘాలు లేదా రహస్య మార్గాల ద్వారా చేరేవి. ఇందిరాగాంధీకి నేరుగా నగదు మూటలు అందాయని కూడా కొన్ని చోట్ల ప్రస్తావనలు ఉన్నాయి. ఇందిరాగాంధీ ఒకవైపు బహిరంగంగా సిఐని విమర్శిస్తూనే చెట్టు కింద సిఐఏ ఉంది, మరోవైపు తన రాజకీయ ప్రయోజనాల కోసం వారి సహాయాన్ని పొందేవారని ఒక విచిత్రమైన చారిత్రక వాస్తవం ఉండేది. ఏదో పుస్తకాల్లో రాసిన దాని ప్రకారం ఆధారంగా ఏమిటి అని అంటే, ఇక పబ్లిష్ కాని పుస్తకంలోని వ్యాఖ్యల మీద ఇదే రాహుల్ మూట పార్లమెంటుని 4 రోజులు స్తంభింపజేశారు అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాల్లో పలుసార్లు విదేశీ మ్యాగజైన్స్ లో ప్రచురించని కథనాలను అడ్డుపెట్టుకొని పార్లమెంట్లో చాలా సార్లు గందరగోళం సృష్టించారని గుర్తుకు తెచ్చుకోండి. ఏదో సామెత చెప్పినట్లు సోదికి పోతే ఏదో ఎదురైనట్లు తయారవుతుంది రాహుల్ కాంగ్రెస్ పరిస్థితి. బీజేపీపై బకెట్స్ తో బురద జల్లుదామని ప్రయత్నిస్తూ ఉంటే వాళ్ళ మీదే ట్రక్కులతో బురద పడుతుంది అన్నట్టుగా ఉంది పరిస్థితి రోజు రోజుకి. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకొంత ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.